హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న పౌర్ణమి కదా, ఆ పౌర్ణమి దీపాలు వెలిగించడం కోసం మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదివరకు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి నైట్ దీపాలు పెట్టి అప్పుడు ఉపవాసం విడిచేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను అనమాట. అందుకోసమని మార్నింగ్ ఎప్పటి వరకు దీపాలు పెట్టగలిగితే అంతవరకు గుళ్ళోకి వెళ్ళి దీపాలు పెట్టేసి అప్పుడే నేను ఇంకా ఉపవాసం ఇచ్చేస్తున్నానండి. అంతవరకు ఉంటున్నాను అనమాట. ఇంకా అందుకే అన్ని రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆవుని కరిగిపెట్టి ఈ దీపాల్లో ఈ ఒత్తుల్లో పోస్తున్నాను. ఒత్తులు 365 అని చెప్పారని తీసుకొచ్చానండి. కనీసం దాంట్లో 100 కూడా ఉన్నట్టు లేవు. చాలా చిన్నది ఉందండి. ఇది వరకు 365 అంటే చాలా పెద్ద బండిలు వచ్చేది, బాగుండేది. ఇప్పుడేమో అవి దొరకట్లేదు. అంటే మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్లో లేవన్నమాట, ఇంకెక్కడైనా ఉన్నాయి. ఇది వరకు దొరికేవండి, ఆ షాప్లోనే పెద్ద బండిలు దొరికాయి 365. ఇవి కనీసం 100 కూడా ఉన్నాయో లేవో. ఇంక సరే అని ఉన్నవే తీసుకొచ్చి ఇంకా 365 పేరు అయితే రాసింది కదండి, పాపమో పుణ్యమో ఇంకా అంతా అయిందే భారం అని వెలిగించామన్నమాట. నేను కొంచెం ఆవునెయ్యి మొత్తం చిన్నదే తీసుకొచ్చానండి. అది సరిపోవట్లేదు అనమాట. అందుకని నువ్వుల నూనె, గానుగ నూనె ఉందనమాట. అది ఇది కొంచెం కలిపేసి ఒత్తులు రెడీ చేస్తున్నాను అనమాట అండి. ఇవన్నీ రెడీ చేసుకుని టెంపుల్కి అయితే రెడీ అవుతున్నా. మా ముగ్గురికి 3 అనమాట అండి. మళ్ళీ మా అమ్మాయి లేకపోతే నాకు లేదని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఏదైనా కానీ ఆమెకు కూడా కావాలన్నమాట. అందుకని ఏవైనా కానీ 3 రెడీ చేశాను. 3 ఏమో ఉసిరికాయ ఒత్తులు, 3 ఏమో ఇవి 360 ఒత్తులు రెడీ చేసుకొని వెళ్ళి దీపం కూడా ముట్టించేసుకున్నా అండి. ఎందుకంటే అసలు వీడియో తీయడానికి కానీ కూర్చోడానికి కూడా ఖాళీ లేదండి. నేను ఒక మూల అలా కూర్చుని పూజ అది చేసి ఒక లాస్ట్న కొంచెం ఒక వీడియో తీసుకుని వచ్చేసాను అనమాట అండి. అసలు ఖాళీ లేదు. శివాలయం దగ్గర ఖాళీ ఉండదు కదండి, అదిగోండి అలాగా చుట్టూరు శివాలయం దగ్గర చెట్టు చుట్టూరు పెట్టేశారనమాట దీపాలు. ఎక్కడా ఖాళీ లేదు. ఇంకా మేము ముగ్గురం అలాగా అభిషేకం చేసుకుని మా చేతులతో, ఇక్కడ ఎవరి చేతులతో వాళ్ళు చేసుకోవచ్చండి. మంచిగాను ఎంతమంది ఉన్నా కానీ ఆగుతారనమాట. మన చేతులతో మనమే మనకి నచ్చిన స్తోత్రాలు అయ్యి చదువుకుంటూ చేసుకోవచ్చు అనమాట. మంత్రం అంటే గుర్తొచ్చిందండి. నిన్నట ఒక మంత్రం నేర్చుకున్నాను అనమాట. అది ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ కానీ లంగ్స్ ఇష్యూ కానీ ఏమైనా ఉంటే క్యూర్ చేస్తుంది అంటండి. అది ఒక్క బ్రీత్లో మొత్తం అంతా ఆ శ్లోకం ఉంటుందండి. ఆ శ్లోకం అంతా చదవాలన్నమాట. అలాగే చదువుతూ ఉంటే మన లంగ్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట అండి. ఇప్పుడు చలికాలం కదండి, ఎవరికైనా లంగ్స్ ఇష్యూస్ ఉంటే కనుక కంపల్సరీ నేర్చుకోండి. చాలా బాగుందనమాట. నాకైతే 4-5 బ్రీత్స్ వస్తున్నాయి అనమాట. కానీ ఒక్క బ్రీత్లోనే పాడాలి. అదేంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ అనే శ్లోకం ఉంటుందండి. అది పూర్తిగా చదివాను. కాకపోతే కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేను డిలీట్ చేశాను అనమాట. అప్లోడ్ చేస్తుంటే కాపీరైట్ ఇష్యూ అని వస్తుంది, అందుకే డిలీట్ చేశాను. నాకు ఇందులో 3 వచ్చినాయి అండి. కానీ ఒక్క బ్రీత్లోనే పాడాలంట. అలా అయితే మంచిగా మన లంగ్స్ స్ట్రాంగ్ అవుతాయంటండి. ఎవరికైనా ఇష్యూస్ ఉంటే కనుక ప్రాక్టీస్ చేయించండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. మనకి ఏంటంటే లంగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఆ దేవుడి మీద భక్తితో పాడండి, ఇంకా మంచిగా క్యూర్ అయిపోతాయి అనమాట. ఇలా పాడగానే అలా తగ్గిపోద్ది అని అనుకోకండి. నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ అది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మొక్క ఇలా నాటగానే అలా మొక్క పెరిగిపోయి కాయలు ఇవ్వవు కదండి, అలాగన్నమాట. నెమ్మదిగా రోజుకి 4-5 సార్లు యూట్యూబ్లో 11 టైమ్స్ అని ఒక వీడియో ఉందండి, అది చూడండి. డైలీ ఒక 11 టైమ్స్ చాంటింగ్ చేయండి, వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నాకైతే నేను మార్నింగ్లో ఒక 10 ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చదివితే నాకు నోట్కి వచ్చిందండి. అయినా అక్కడక్కడ బ్రేక్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిందంతా చూడకుండానే చదివాను. ఎవరికైనా కావాలంటే కంపల్సరీ ఉన్నా లేకపోయినా కానీ ట్రై చేయండి. పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది అనమాట. ఇంకోటి, ఈ స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకబెట్టి మామూలుగా కాల్చి తింటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానండి. మామూలుగా యూట్యూబ్లో అయితే కార్న్ మైదా వేస్ట్ చేశారనమాట. అదంత హెల్దీ కాదు కదా, అందుకని నేను అవన్నీ చేసుకుని వలవడం కూడా చూపించాను కదండి. మనకి పీలర్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి తీసామనుకోండి మిగతాదంతా 1 నిమిషంలో వచ్చేస్తుంది. 1 నిమిషం అని ఎందుకు చెప్పానంటే నేను వీడియో తీస్తాను కదా, అందుకని చూసి చెప్పాను అనమాట ఎంతసేపు పడుతుందని. సగం అనమాట, సగము కార్న్ అలాగే 1 మినిట్ పట్టిందండి. అలాగే నా దగ్గర బేబీకార్న్ కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి. ఎలా ఉంటాయో అని తీసుకొచ్చారనమాట. అవి కూడా వేసాను, 2 వేసానండి. అవి ఎలా ఉంటాయో టేస్ట్ అని. ఫస్ట్ అయితే అవన్నీ చేసుకుని ఫస్ట్ అయితే మర్చిపోయాను, ఉడకబెట్టుకోవాలండి, లేకపోతే టపా పేలుతాయి అనమాట.
ఉడకబెట్టినా కానీ అక్కడక్కడ పేలినాయి, కానీ ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇది కార్న్ చేసుకునేటప్పుడు. అంతేనండి, మొత్తం అంతా కలిపి ఒక 20 minutesలో అయిపోద్ది అనమాట. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 20 minutesలో. మీకు కూడా టైం షేర్ చేయాలి కదండి, అందుకోసమే నేను టైం చూసుకున్నాను అనమాట. స్టార్టింగ్ టైం 4:20 చేశాను. అలాగే మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి 4:50 అయిందండి. మధ్యలో ఎందుకంటే ఒక 10 minutes చెప్తాను, ఒక 10 minutes ఎక్స్ట్రా అయిందనమాట, లేకపోతే 20 minutes అనమాట. ఎలా అంటే ఫస్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్లు ఏమో బియ్యపిండి, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నానండి. మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. కోటింగ్లా అవ్వాలి. మనం బజ్జీలు చేస్తాం చూడండి, అలా అవ్వకూడదు. మంచిగా కార్న్కి పట్టి ఉండాలన్నమాట, పొడి పొడిగా ఉండాలన్నమాట. అలా అయితేనే మనకి కార్న్ క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే మనకి జీడిపప్పు పకోడీ ఉంటుంది కదండి విడివిడిగా, అలాగే పల్లి పకోడీ ఉంటుంది కదా, మంచిగా గింజల కింద ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట కార్న్ పకోడీ కూడా. నేను ఇదే ట్రై చేయడం ఫస్ట్ టైం కదండి, అందుకని నేను చాలా కొంచెంగా తీసుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. 4-5 ఉన్న వాళ్ళకైతే ఈ క్వాంటిటీ సరిపోదు అనమాట, ఒక్కరే తినేస్తారు. ఈ క్వాంటిటీ నేను చేసిన క్వాంటిటీ కొంచెం తినే వాళ్ళైతే ఒక్కరికే సరిపోద్ది అనమాట, అంత తక్కువ చేశానండి ఫస్ట్ టైం కదా, అందుకోసమని. ఇలాగ ఇలాగ మొత్తం అంతా కోటింగ్ అయిన తర్వాత జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట అండి. అంటే వాటికి మంచిగా పట్టుకునేలాగా, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, చూసుకుని కొంచెం కొంచెంగా నీళ్ళు జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి. ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్ళాం కదండి, గుడి నుంచి వచ్చేసరికి 1:15 ఎంత అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్ టిఫినే లంచ్ కింద చేసేసాం అనమాట అండి. ఇంకా అందుకని వంట కూడా ఏం చేయలేదు. అందుకని మళ్ళీ 4కి ఆకలేస్తుంది అని అంటే ఇంకా కార్న్ ఉన్నాయి కదా అని ఇవి పకోడీ కింద వేద్దామని ట్రై చేశాను అనమాట అండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా కలిపాను, తర్వాత ఇలా వేస్తాను అనమాట. ఇలా వేస్తూ ఉంటే కొంచెం టపా అని అక్కడక్కడ పేలుతున్నాయి అనమాట. ఇంకా అందుకని ఏం చేశానంటే మళ్ళీ కొంచెము బియ్యపిండి, శనగపిండి మళ్ళీ సేమ్ తీసుకొని కొంచెం ఉప్పు, కారం కూడా కలుపుకొని అప్పుడు ట్రై చేశానండి. అప్పుడైతే ఇంకా బాగా వచ్చినాయి అనమాట. ఫస్ట్ అయితే ఇవి కార్న్ కనిపిస్తుంది కదండి, అలా కనిపించకూడదు అనమాట. మనం కలిపేటప్పుడు కార్న్ మనకి కళకి కార్న్ లాగా కనిపించకూడదు, మన పిండి అంతా కోట్ అయితే ఎలా ఉంటుంది అలా కనిపించాలన్నమాట అండి. నేను ఫస్ట్ టైం కదా ట్రై చేయడము, అందుకని ఫస్ట్ అయితే భయం వేసి అసలు వస్తాయా రాదో, అసలు క్రిస్పీగా వస్తుందో రాదో అనుకుంటూ చేశాను అనమాట. ఫస్ట్ ఒక వాయి వేసిన తర్వాత క్రిస్పీగానే వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని ఇంకొంచెం పిండి వేసేసి ట్రై చేశానండి. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండి, ఎంత బాగున్నాయో. మనకి బయట మనం జీడిపప్పు పకోడీ కానీ పల్లి పకోడీ కానీ తింటూ ఉంటాం కదా, అంత బాగా వచ్చినాయి అనమాట. నాకైతే భలే అనిపించింది, ఫస్ట్ టైం చేసినా కానీ భలే బాగున్నాయి అనిపించింది. మా అమ్మాయి అయితే ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం ఎక్కువే తిన్నదనమాట. అందులోకి అన్నం కూడా తినలేదు కదా, ఇంకా కొంచెం ఆకలి వేసినట్టుంది, అందుకని కొంచెం ఎక్కువే తిన్నదిలేండి. నూనె ఎప్పుడైనా కానీ నేను కొంచెం వేసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రైది నేను మళ్ళీ దేనికి వాడాను అనమాట. అందుకని చిన్న మూకుడు తీసుకొని అందులోనే కొంచెం నూనె వేసుకుని చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ వేసినప్పుడు 2-3 పేలినాయండి, భయం వేసింది అన్నీ పేలిపోతాయేమో అని, అందుకని మూత కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే మూత పైన చూసారా ఎలా చిట్లుతుందో, అంటే మనకి కోటింగ్ సరిగ్గా లేదు కదండి, కొంచెమే పిండి కలిపాను కదా, అందుకని అసలు చూపిస్తాను చూడండి, కోటింగ్ లేదనమాట. పిండి కొంచెమే కలిపాను, మళ్ళీ గట్టిగా వస్తుందేమో అన్నట్టు. ఇంకా అందుకని మళ్ళీ ఇంకొకసారి ఇంకా పిండేసి కలిపి సమానంగా చూసుకొని అదిగోండి మళ్ళీ అలా కలిపాను అనమాట. కలిపి అప్పుడు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట అండి. ఈ పకోడీకి మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలండి, లేకపోతే టప వెళ్తాయి అనమాట. అదొకటే టిప్ అనమాట, అది జాగ్రత్త చూసుకుని చేసుకోండి. అదిగోండి ఫస్ట్ చేశాను కదా, అవన్నీ కార్న్ కింద కనబడతాయి. తర్వాత మళ్ళీ పిండేసి కలిపానని చెప్పాను కదండి, అప్పుడైతే మంచిగా కోట్ అయ్యి చాలా బాగున్నాయి అనమాట. దీని మీద నేను ఇంకా చాట్ మసాలా స్ప్రింకిల్ చేశానండి, దీని మీద ఆనియన్, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మాయి ఒకసారికి 2 సార్లు తిన్నది అనమాట, అందుకే చాలా బాగున్నాయి అని చెప్పాను. ఈవినింగ్ కూడా దీపం పెట్టేసి చంద్రుడికి ముందు హారతి ఇవ్వాలి కదండి, పౌర్ణమి కదా, అందుకని హారతి ఇచ్చేసి తులసం దగ్గర కూడా దీపం పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసి పడుకున్నా అండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను, టేక్ కేర్ అండ్ బై బై.